రాఖీ సినిమాలో ఎన్టీఆర్ నటన చూస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేం. ఓ గ్రేట్ మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ అది. ఈ సినిమాతో అతనికి అభిమానులుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు. బట్ అప్పుడే రాజమౌళి చేసిన విమర్శను సీరియస్ గా తీసుకొని సన్నగా కరెంటు తీగలాగా మారాడు. కంత్రీలా తిరిగి వచ్చాడు. యమదొంగల పౌరాణిక డైలాగ్ చెప్తుంటే పెద్దాయన దిగి వచ్చినంత సంబరపడ్డారు ప్రేక్షకులు. అదుర్స్, బృందావనం, ఊసరవెల్లి దేనికది డిఫరెంట్ రోల్స్. అన్ని రోల్స్ లోనూ అదరగొట్టేశాడు. ముఖ్యంగా అదుర్స్ లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేయాలని ఇప్పటికీ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బట్ అతని దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు అనేది నిజం. ఆ డిక్షన్ పట్టుకోవడం అంత సులువుగా అందరికి సాధ్యం కాదేమో కూడా. తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాపులు. ఈసారి కాస్త ఆలోచించాడు, గ్యాప్ తీసుకుని డిసైడ్ అయిపోయాడు. అంతే, అప్పటి నుంచి దయగాడి దండయాత్ర మొదలైంది. టెంపర్ తో మొదలైన విజయ పరంపర ఇప్పటికీ ఆగలేదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, RRR ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో రేంజ్ కు వెళ్తూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించాడు.